నమో గణపతయే. ఈ సంవత్సరం కూడా దీపావళి ఎప్పుడు అనేటటువంటి చర్చ విస్తృతంగా జరుగుతూ ఉన్నదండి. మొన్న నేను ఒక చిన్న వీడియో చేసినప్పుడు దీపావళి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానంగా శాస్త్రీయమైనటువంటి వివరణ ఇస్తూ నేను చిన్న వీడియో చేస్తే అది యూట్యూబ్లోనే 15 లక్షల మంది చూశారండి. ఇన్స్టాగ్రామ్ అదంతా కూడా కలిపి మరొక 10 లక్షల మంది, మొత్తం మీద 25 లక్షల మందికి చేరింది. అందులో కొంతమంది కామెంట్లు చేస్తూ మీరు చెప్పినది తప్పు, ఫలానా పంచాంగంలో ఇలా ఉంది, లేకపోతే ఫలానా మఠం వాళ్ళు ఇలా నిర్ణయించారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. సాధారణంగా నేను స్వంతంగానే శాస్త్ర గ్రంథాలు పరిశీలించి ఎప్పుడూ చెబుతూ ఉంటానండి. ఫలానా మఠం వాళ్ళో ఫలానా పీఠం వాళ్ళో నిర్ణయం చేశారు కాబట్టి అది అనుసరించి తీరాలి అని నేను అనుకోను. ఖచ్చితంగా మఠాలు పీఠాలు వాళ్ళు చేసేటటువంటి నిర్ణయాలు మనం అనుసరిస్తాం. దాంతో పాటుగా స్వీయ పరిశోధన అనేది ఎప్పుడూ కూడా ముఖ్యమైనది. కావున నేడు మరింత విస్తృతంగా దీపావళి గురించి, దీపావళి ఎప్పుడు, నరక చతుర్దశి ఎప్పుడు, దీపావళి ఏ విధంగా జరుపుకోవాలి మొదలైనటువంటి అంశాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి. దీపావళి అనంటే 3 రోజుల పండుగ. ఏ విధంగా అయితే మనకు సంక్రాంతి 3 రోజుల పండుగ, మనం భోగి, సంక్రాంతి, కనుమ అని చేసుకుంటామో దీపావళి కూడా అదే విధంగా 3 రోజుల పండుగ. చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, నరక చతుర్దశి అంటాం. దీపావళి, అమావాస్య, బలి, పాడ్యమి, ఈ 3 రోజులు కూడా దీపావళి సంజ్ఞ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కావున దీపారాధనలో నరక చతుర్దశి నుండే ప్రారంభించుకోవాలి. ఇది మనకు శాస్త్రవిహితమైనటువంటి అంశం. దీపావళి ఎప్పుడు అనేటటువంటి చర్చలో భాగంగా కొన్ని పంచాంగాల్లో 20వ తేదీనే వ్రాసారండి, కొన్ని పంచాంగాల్లోనేమో 21వ తేదీ వ్రాసారండి. దానివల్లనే గందరగోళం ఏర్పడింది. పైగా ఈ 2 వర్గాలు కూడా చర్చ, మాదే సరి అయినది అంటే మాదే సరి అయినది అని చెప్పేసి 2 వర్గాలుగా చర్చ చేస్తూ ఉన్నారు. నా అభిప్రాయం ఏమిటంటేనండి, ఎవరు ఏ పంచాంగాన్ని అత్యధికంగా గౌరవిస్తారో ఆ పంచాంగంలో ఉన్నట్టుగా అనుసరించుకుంటూ వెళ్ళిపోండి. లేదా ఎవరు ఏ గురువును ఎక్కువగా నమ్ముతూ ఉంటారో, అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు ఆ గురువు గారు చెప్పినటువంటి మాటల్ని బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. అంతేకాని ఇదే సరి అయినది, అది తప్పు అనేటటువంటి వాదనలకు దిగకండి. మీరు నమ్మే పంచాంగము, మీరు నమ్మే గురువు, లేకపోతే మీరు నమ్మే పీఠం, వీటిలో ఏదో ఒకదాన్ని తీసుకుని చక్కగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోండి. నేను చెబుతున్నది నా మాట వినేటటువంటి వాళ్ళ కోసం, నన్ను అనుసరించేటటువంటి వాళ్ళ కోసం అండి. చాలామంది అడుగుతూ ఉన్నారు దీపావళి ఎప్పుడు సరిగ్గా చెప్పండి అని. అందుకనే నేను చిన్న వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో చర్చలు ఏమిటి, మీరు చెప్పింది ఫలానా రకంగా చూస్తే తప్పు, ఫలానానే సరి అయినది అని చెప్పేసి మొదలెట్టారు. అందుకని నేను ఇప్పుడు వివరణ ఇస్తూ ఉన్నానండి. దీపావళికి సంబంధించి ధర్మసింధు అనేటటువంటి ధర్మశాస్త్రంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉంటాయండి, మార్గదర్శకాలు ఉంటాయి. పరదినే ఏవ దినద్వయేవా ప్రదోష వ్యాప్తౌ పరా అన్నారు. ఇక్కడ దీపావళి అమావాస్య, ఆ అమావాస్య ప్రదోషానికి ఎప్పుడు ఉంటుందో దాని గురించి చర్చ చేస్తూ ఉన్నారండి. ఏమంటూ ఉన్నారు, పరదినే ఏవ దినద్వయేవా ప్రదోష వ్యాప్తవు అన్నారు. పరదినే ఏవా అనంటే మనం ఈ రోజున దీపావళి అనుకున్నాం అనుకోండి. పరదినం అంటే రేపు సాయంత్రం తరువాతి ప్రదోష కాలానికి అమావాస్య ఉంటే కనుక రేపే మనం దీపావళిగా స్వీకరించాలి. లేదా ఈ రోజు రేపు 2 రోజులు కూడా ప్రదోష కాలానికి ఉంటే కనుక రేపే గ్రహించాలి. అంటే 2 సందర్భాల్లోనూ కూడా పరదినాన్నే గ్రహించమన్నారు. పరదినం అంటే తరువాతి రోజు ప్రదోష కాలానికి ఉంటే తరువాతి రోజే దీపావళి. 2 రోజులు ప్రదోష కాలానికి అమావాస్య ఉన్నప్పటికీ కూడా తరువాతి దినాన్నే దీపావళిగా తీసుకోమన్నారు. పూర్వత్రైవ ప్రదోష వ్యాప్తౌ లక్ష్మీ పూజాదౌ పూర్వ అన్నారండి. అలా కాకుండా పూర్వదినం అంటే ఈ రోజున కనుక ప్రదోషము అనంటే సూర్యాస్తమయం తరువాత 2 ఘడియల కాలం. ఈ రోజున కనుక ప్రదోష కాలానికి అమావాస్య ఉంటే ఈ రోజునే తీసుకోమన్నారు. అంటే ఈ రోజు మాత్రమే ఉండి రేపు లేకపోతే కనుక ఈ రోజే గ్రహించాలి అని చెప్పేసి స్పష్టంగా మనకు ధర్మసింధులో కనిపిస్తూ ఉన్నది. అందువల్ల నేనేం చెప్పాను అనంటే ఈ నెల మనం చూసుకుంటే ఈ సంవత్సరం దీపావళి వరకు 20వ తేదీ రాత్రి ప్రదోష కాలానికే
అమావాస్య ఉన్నది. అందువల్ల నిస్సందేహంగా 20వ తేదీనే దీపావళి అని చెప్పడం జరిగింది. అయితే లక్ష్మీ పూజాదౌ పూర్వ అన్నారండి. లక్ష్మీ పూజాదౌ అంటే ఏమిటి? లక్ష్మీ పూజ కావచ్చు, దీపావళి నాడు మనం చేసేటటువంటి ఆ యొక్క ఉల్కా దర్శనము అని అంటాం. ఉల్కా దర్శనమే రకరకాలుగా మారి మనం ఇప్పుడు కాలుస్తూ ఉన్నటువంటి దీపావళి మతాబులన్నీ కూడా బయలుదేరాయి. ఆ విధంగా లక్ష్మీ పూజ, ఉల్కా దర్శనము, మూడవది దీపదానం అంటే దీపాలు వెలిగించడం. ఈ మూడు కూడా మనం దీపావళి నాడు ప్రదోష కాలంలో చేస్తామండి. ఈ మూడు 20వ తేదీ రాత్రే చేయమని స్పష్టంగా మనకు శాస్త్రంలో ఉంది. నేటి రోజుల్లో దీపావళి అనంటే ఇవే కదండి చేసేది. ఇతర క్రతువులు కూడా ఉన్నాయి చేయవలసినవి. దీపావళి నాడు ఉదయాన్నే అభ్యంగ స్నానం చేయాలి. నువ్వుల నూనెతో ఒళ్ళంతా కూడా మర్దన చేసుకుని అభ్యంగ స్నానం చేయాలి. మధ్యాహ్నం చేసేటటువంటి వాళ్ళు పార్వణ శ్రాద్ధం అని చేస్తారు. సాయంత్రం ఏమో ఈ విధంగా ప్రదోష కాలంలో దీపాలు వెలిగించడము, ఉల్కా దర్శనం చేయడము, అదే విధంగా లక్ష్మీ పూజ చేయడం. ఈ మూడు కూడా ప్రదోష కాలంలో ఎప్పుడు అమావాస్య ఉంటే అప్పుడే చేయండి అని ఉంది. సరే, తర్వాత రోజు ఏం చేయాలండి అంటే అభ్యంగ స్నానము అని ఇందాక చెప్పారు చూసారా, అది 21వ తేదీ ఉదయం చేయమని చెప్పారండి. పార్వణ శ్రాద్ధం చేసేవాళ్ళు ఉంటే అది 21వ తేదీ మధ్యాహ్నం చేసుకోవాలి. 21వ తేదీ సాయంత్రానికి ఇక దీపావళి, సాధారణంగా మనం దీపావళి అమావాస్య నాడు చేసుకునేటటువంటి దీపావళి లేదు. ఇది మనకు స్పష్టంగా ధర్మసింధులో కనిపిస్తూ ఉన్నది. కొంతమంది మధ్యాహ్నమే ముఖ్య కాలం కదండి, అమావాస్య అంటే మధ్యాహ్న వ్యాపినే తీసుకోవాలి. అమావాస్య అని తిథి నిర్ణయం చేసినప్పుడు మధ్యాహ్న వ్యాప్తి తీసుకోవాలి అనేది నిజం. అది ఎంత నిజమో దీపావళి అమావాస్య అని ప్రత్యేక నిర్ణయం చేసినప్పుడు ప్రదోష కాలంలో ఉన్నది తీసుకోవాలి. ప్రదోషానికి అమావాస్య ఉండి ఆ రోజు మధ్యాహ్నానికి లేకపోతే కనుక ప్రదోషంలో చేయవలసినటువంటి లక్ష్మీ పూజ, ఉల్కా దర్శనము, దీపావళి అంటే దీపాలు వెలిగించడం. ఆవళి అంటే ఏం లేదు, మాల, వరుసగా దీపాలు పెట్టడమే దీపావళి. ఈ మూడు కూడా ప్రదోషానికి అమావాస్య ఉన్ననాడు చేసుకోవాలి. ఉదయం చేసేటటువంటి అభ్యంగ స్నానం తరువాత రోజు ఉదయం చేయాలి. మధ్యాహ్నం చేసేటటువంటి పార్వణ శ్రాద్ధం కూడా తరువాత రోజే చేసుకోవాలి అని మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నదండి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు సెలవు కూడా 20వ తేదీనే ఇచ్చారు. శని ఆదివారాలు అంటే 18, 19 తేదీలు ఎలాగో సెలవు ఉంటాయి. 20వ తేదీ సోమవారం అవాళ సెలవు ఇచ్చారు. చక్కగా ఆ రోజున దీపావళి చేసుకుందాం. సరేనండి, కేదారేశ్వర వ్రతం ఎప్పుడు చేసుకోవాలి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. సహజంగా దీపావళి రోజునే కేదారేశ్వర వ్రతం చేసుకుంటాం. కానీ కేదారేశ్వర వ్రతానికి సంబంధించినటువంటి నియమాన్ని చెబుతూ ఉన్నారు. కేదారేశ్వర వ్రతం మాత్రం మధ్యాహ్న కాలంలో ఎప్పుడు అమావాస్య ఉంటే ఆ రోజే చేసుకోవాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ ఆశ్వయుజ అమావాస్య గురించి చెబుతూ అస్యాం అమాయాం కేదార వ్రతం కార్యం సా మధ్యాహ్న వ్యాపిని గ్రాహ్య అన్నారండి. కావున పెద్దలు చెబుతూ ఉన్నదేమిటి, శాస్త్రీయంగా మనం చూసుకుంటే 20వ తేదీ మధ్యాహ్న కాలానికి అమావాస్య లేదు. కావున కేదారేశ్వర వ్రతం 20వ తేదీ చేసుకోకూడదు. 21వ తేదీ మధ్యాహ్న కాలానికి అమావాస్య ఉంది. కేదారేశ్వర వ్రతం మాత్రం 21వ తేదీ చేసుకోవాలి. దీపావళి 20వ తేదీ చేసుకోవాలి. కేదారేశ్వర వ్రతము, అభ్యంగ స్నానము, పార్వణ శ్రాద్ధం చేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా 21వ తేదీ ఆ యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్లుగా దీపావళి అంటే 3 రోజులని చెప్పుకున్నాము. నరక చతుర్దశి నిర్ణయం మాత్రం చెబుతున్నారు. చంద్రోదయానికి ఏ రోజైతే చతుర్దశి ఉంటుందో ఆ రోజునే నరక చతుర్దశిగా తీసుకోమన్నారండి. నరక చతుర్దశి రోజు కూడా ఉదయాన్నే తైలాభ్యంగ స్నానం చేయాలి. తైలాభ్యంగ స్నానం చేసి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ప్రదోష కాలంలో చేయవలసినటువంటివి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఉల్కాదానము, దీపదానము అంటే దీపాలు వెలిగించడం. ఉల్కాదానం అంటే మనం సహజంగా చేస్తూ ఉంటాం చూసారా, ఆముదపు కర్రలు పట్టుకుని వాటికి నూనెలో ముంచినటువంటి ఒత్తులు కావచ్చు, గుడ్డలు కావచ్చు కట్టి అవి వెలిగించి మనం చుట్టూ తిప్పుతాం. ఉల్కాదానం అంటే అదే. ఉల్కాదానం చేయాలి. అదే విధంగా దీపదానం, దీపాలు వెలిగించడం కూడా చేయాలి. ఇక్కడ దీపదానము అని అంటే భగవంతుడికి దీపదానం అని. ఈ రెండు నరక చతుర్దశి నాడు చేస్తాము, దీపావళి నాడు కూడా మనం చేస్తామండి. కావున చంద్రోదయానికి చతుర్దశి ఉన్న నాడేమో నరక చతుర్దశి చేసుకోవాలి.
ప్రదోష కాలానికి అమావాస్య ఉన్ననాడు దీపావళి చేసుకోవాలి అని చెప్పడం ద్వారా ఈసారి 19వ తేదీ నరక చతుర్దశి, 20వ తేదీ దీపావళి. అభ్యంగ స్నానాలు అంటే నువ్వుల నూనెతో చేసేటటువంటి అభ్యంగ స్నానాలు మాత్రం 20వ తేదీ మరియు 21వ తేదీ 2 రోజులు కూడా ఉదయం పూట చేసుకోవాలండి. నరక చతుర్దశి నాడు ఉదయం చేసేటటువంటి అభ్యంగ స్నానం ఉంది చూసారా, అందులో ఒక విశేషం ఉంది. ఆముదపు కర్ర తెచ్చుకోవాలి. అలాగే పొలంలో దున్నినటువంటి జాగాలో మట్టి పెళ్ళలు ఉంటాయి, ఒక మట్టి పెళ్ళ తెచ్చుకోవాలి. ఈ రెండూ కూడా పట్టుకుని కుడి చేత్తో మన చుట్టూ 3 సార్లు తిప్పుకోవాలండి మంత్రం చెప్పుకుంటూ. తద్వారా మనకు కొంత పుణ్యం వస్తుంది. శీతాలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత హర పాపమపామార్గ భ్రామ్యమాణ పునః పునః. ఈ శ్లోకం చెప్పుకోవాలి, మీకు తెరపైన కూడా కనిపిస్తుందండి. అపామార్గం అంటే ఉత్తరేణు కొమ్మతో కూడా తిప్పుకోవచ్చు, లేదు అని అంటే కనుక ఆముదపు కొమ్మతో కూడా తిప్పుకోవచ్చు. మట్టి పెళ్ళ, పొలంలో తెచ్చుకున్నటువంటి మట్టి పెళ్ళ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటుగా ఈ శ్లోకం చెప్పుకుంటూ అలా తిప్పుకుంటే కనుక పాపాలు పోతాయి, మరణ